ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 127 అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా నిన్ను బలపరచడానికి, తన శక్తితో నింపడానికి ఆయన కునుకక నిద్రపోక నీ కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నారు. మనం చాలాసార్లు మనం ఆలోచన చేస్తుంటాము. మన చుట్టూ ఉండే పరిస్థితుల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది భయపడిపోతూ ఉంటారు. అపాయకరమైన కాలంలో ఉన్నామని ప్రతి ఒక్కరికి తెలుసు. దానిని బట్టి ఎల్లవేళలో ప్రతి నిమిషం కూడా ఏదైనా సహాయం దేవుడి దగ్గర నుంచి దొరుకుతుందా అనేటువంటి ఆలోచనతో ప్రయాసపడుతూ ఉంటారు. ఎన్నోసార్లు బలహీన పడిపోతూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రార్థనలో కూడా పిరికితనం ఆవరిస్తూ ఉన్నప్పుడు సరైనటువంటి విశ్వాసాన్ని పొందుకోవడానికి చాలా కష్టపడవలసి వస్తూ ఉంటుంది. అయినా ఆ సమయాల్లోని ఏదైనా ప్రభు అయితే మనకి శ్రేష్టమైన దాన్ని మనకు అనుగ్రహించాడు. ఈరోజు శ్రేష్టమైనది ఏమైనా ఉందంటే అది పరిశుద్ధ గ్రంథమే. పరిశుద్ధ గ్రంథం ఎవరి దగ్గర అయితే ఉంటుందో దాని లేఖనాలు అనుదినము పట్టు విడవకుండా దాన్ని ధ్యానిస్తూ ఉంటారు. ఆయా పరిస్థితుల్లో ఆయన యొక్క ఆదరణ ప్రతి ఒక్కరిని కూడా ఆవరిస్తూ ఉంటుంది. అది ఎంతగానో బలపరుస్తూ ఉంటుంది. అది శ్రేష్టమైనటువంటి ఆలోచన తలంపుల్లోనికి నడిపిస్తూ ఉంటుంది. నెహెమ్యా గ్రంథంలోనైతే భక్తుడు తనకు దేవుడు సహాయం చేయాలని అతను ఎంతగానో కోరుకున్నాడు. ఈ పని చేయడానికి నేను పూనుకుంటూ ఉన్నాను, దేవుడు నాకు ఈ పనిలో నాకు సహాయం చేయాలని అతడు ఆలోచన చేసినప్పుడు చాలామంది అతన్ని బలపరచడానికి సిద్ధపరచబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈరోజు నువ్వు ఏ పనికైతే పూనుకుంటూ ఉన్నావో ఆ పనిని పూర్తి చేయడానికి దేవుడు ఏదో ఒక రకంగా సహాయం అందించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. అయితే నీ ఆలోచనలో నీకు బలం కావాలి. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దానికి తక్షణమే సహాయం అందించడానికి ప్రభు అయితే ప్రతి విషయంలో కూడా ఆయన ఎంతో కృపని నీకు కలుగు చేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాల్లో ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారంగా చేయడానికి మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. చాలాసార్లు ఈ పని మనం చేస్తున్నాం, ఇది ఏం జరుగుతుందని మనం అనుకుంటాం. కానీ నీ విశ్వాసంతో కానీ కొనసాగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు అన్ని విషయాల్లో కార్యం జరిగిస్తాడు. కానీ నీ ఆసక్తి చివరి వరకు కొనసాగాలి, ఎంత మాత్రం కూడా డేలా పడిపోకూడదు. కనుక నువ్వేం చేసినా సరే ప్రభు నీకు సహాయం చేసిన నమ్మకంతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో ఆయనందు సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచి నువ్వు ముందుకి పరిగెత్తినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆయన గొప్ప కృపని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలాన్ని నువ్వు అటువంటి కృపని ఎలా ఉంటుందనేది నువ్వు ఆలోచన చేసుకోగలగాలి. నువ్వు దిగులు విడిచిపెట్టాలి, భయాన్ని విడిచిపెట్టాలి. ఆయన గొప్ప సమాధానం నిన్ను కమ్ముకునేలాగా నువ్వు సిద్ధపడాలి. కనుక ప్రతిసారి కష్టాలనేవి మనల్ని వెంబడించు. కానీ కొన్నిసార్లు కష్టాలనేవి మనల్ని వెంబడిస్తున్నప్పటికీ ఆయా సమయాల్లోని దేవుడైతే గొప్ప కృప దయచేసి ఆ కష్టాల్లోని తన శక్తిని నీకు ఇవ్వడానికి ఆయన అంత ఇష్టపడుతుంటాడు. నీకు శ్రమ కలిగినప్పుడు ఆయన వెంటనే సహాయం అందించడం ద్వారా, దాని ద్వారా నువ్వు విశ్వాసం పొందడానికి, నీ సాక్ష్యం ద్వారా అనేక మంది విశ్వాసం పొందడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి దినా నువ్వేం చేయాలనుకుంటున్నావో దాన్ని నువ్వు చేయు, దాన్ని హృదయపూర్వకంగా చేయు. పరిశుద్ధ గ్రంథం నీ చేతులకు ఇవ్వబడింది కాబట్టి నువ్వేం చేయాలనుకుంటున్నావో ఆ లేఖనాలను ధ్యానిస్తున్నప్పుడు నువ్వు చేస్తుంది సరైనది కాదో నీ హృదయంలో ఉన్నటువంటి లేఖనాలు ఖచ్చితంగా దానికి సమాధానాన్ని కలుగజేస్తాయి. కాబట్టి ఎవరి వద్దైతే లేఖనాలు ఉన్నాయో ఆ లేఖనాలను బట్టి ధ్యానిస్తూ ఉన్నారో అటువంటి వారు అందరూ కూడా ఏది శ్రేష్టమైనదో గ్రహించగలుగుతారు. ఆ శ్రేష్టమైనది కొనసాగించడానికి వారు ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు వారికి సహాయం చేస్తాడు. ఈరోజు శ్రేష్టమైనది ఏమైనా ఉందంటే పరిశుద్ధ గ్రంథం నీ చేతికి ఇవ్వబడింది. దాన్ని లోతుగా ధ్యానించడానికి నువ్వు ముందు కొనసాగడానికి మొట్టమొదటి నువ్వు ఇష్టపడినట్లయితే దేవునితో నువ్వు సహాయం అడుగు. దేవా, నేను నీ యొక్క లేఖనాల్ని నేను ధ్యానించాలని కోరుకుంటూ ఉన్నాను కాబట్టి దేవ, ఈ లేఖనాలను క్రమంగా ధ్యానించడానికి, ఆటంకం కలగకుండా ఉండడానికి నాకు సహాయం చేయి ప్రభు అని నువ్వు అడిగినట్లయితే ప్రభు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఇంకా అప్పుడు నువ్వు ఏ పనులు చేయాలో నీకు జ్ఞానం అనుగ్రహించబడుతుంది. ఆ పనులు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రభా, మీ దయగలిగిన నష్టాలకు అప్పగించుకుంటుండగా నీ గొప్ప సన్నిధి నాయన మాతో ఉంచావు ప్రభా. నువ్వు శ్రేష్టమైన దాన్ని నువ్వు మాకు ఇచ్చావు తండ్రి. నీ గ్రంథాన్ని నువ్వు మా చేతుల్లో పెట్టావు కనుక నీ గ్రంథాన్ని బట్టి నాయన మేము ఆనందించుటకు సహాయం దయచేస్తుండగా ఆలోచన తలంపులు పూర్తిగా మార్చివేయబడి తండ్రి, నీలో కుదర్చబడి తండ్రి, మేము చేయుచున్న దాని అంతట్లో నీ సహాయం అందుకున్నట్లుగా సహాయం దయచేసి
మీరే బలపరిచి స్థిరపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.